ఎవరు ఆ శక్తి అంటే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానం. దేవుని శక్తి ఎంతమందికి తెలుసు? దేవుని ప్రేమ ఎంతమందికి తెలుసు? క్రైస్తవులకు తెలుసా? బైబిల్ స్కాలర్స్ అని స్పెషలిస్టులు అని చెప్పుకుంటూ బైబిల్ పట్టుకుని బతుకుతున్నారు. ఇవాళ బైబిల్ పట్టుకుని బతుకుతున్నారు. బైబిల్ కూడి పెడితే ఒకడు బైబిల్ తిట్టి బతుకుతున్నాడు, ఒకడు బైబిల్ పట్టుకుని బతుకుతున్నాడు. రెండింటికి తేడా ఏమన్నా ఉందా? లేదు. నన్ను అడిగితే లేదని చెప్తాను. బైబిల్ని తిట్టేవాడికి యేసుప్రభువే బతుకు. బైబిల్ గ్రహించకుండా యేసుక్రీస్తు ఎవరో పూర్తిగా తెలుసుకోకుండా మత ప్రచారం చేసేవాడికి యేసుక్రీస్తే బ్రతుకు తెరువు కదా. బైబిల్ని అమ్ముకునేవాడు కాదు, బైబిల్ ప్రకారం జీవించేవాడు కోట్ల ఆస్తులు దాచుకోడు. ఎకరగలవానికి పంచిపెట్టింది ఒకనాటి క్రైస్తవ్యం కదా. వీళ్ళు ఎందుకు కూర్చుకుంటున్నారు? అప్పుడప్పుడు ఎంగిలి మెతుకులు పడేస్తున్నారు. వరదలు వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎంగిలి మెతుకులు పడేస్తూ మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ జనాల దగ్గర డబ్బులు లాగేయడానికి మళ్ళీ వీడియోలు ఫోటోలు ప్రసారం చేసుకుంటున్నారు. యేసుప్రభు అలా చెప్పాడా? ఉచితంగా పొందారు, ఉచితంగా ఇమ్మన్నాడు. ఇవన్నీ ఉచితంగా పొందినవి కాదా? రక్షణ ఉచిత కృప కాదా? దేవుని వాక్యం మనకు ఉచిత కృప కాదా? యుగములలో తరములలో మరుగు చేయబడిన మర్మము ఇప్పుడు తన పరిశుద్ధులకు దేవుడు తెలియపరచ గోరి పరిశుద్ధాత్మ ద్వారా ఈ సంగతులన్నీ మనకు రాయించి ఇచ్చాడు. పూర్వముందర మనుషులకు తెలియబడిన సంగతులు మనకు తెలియజేస్తున్నాడు. తెలియపరుస్తున్న తెలుసుకునే అసలు ఆసక్తి ఎవరికైనా ఉందా? ఎంతమందికి ఉంది? ఎలా బాగుపడతాయండి జీవితాలు? ఎందుకు బాగుపడతాయి? మీకు తెలిసిన లేఖనాల్లో ఉన్న క్రీస్తు దేవుని శక్తి మీకు అర్థమైందా? పరిగెట్టి చచ్చిపోయే మట్టిలో కలిసిపోయేది కదా. అందుకని నిలబడి ఆలోచించండి, నిలుచుండి చూడండి. ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారే, దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారే తమ హృదయములలో ఆదరణ పొందవలని వారందరి కొరకు పోరాడుతున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసుక్రీస్తునందే గుప్తములైనవి. ఎవడైనా చూడండి, తర్వాత ఏముందో, ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండానట్లు ఈ సంగతి చెప్తున్నాను. అర్థమైంది మీకు? ఎందుకు చెప్పాడు ఈ సంగతి? ఎందరో వస్తారు, చక్కని మాటలతో మోసం చేస్తాడు. కానీ బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవరిలో ఉన్నాయి? యేసుక్రీస్తులో ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తుని తెలుసుకోండి. ఆయన దేవుని మర్మమై ఉన్నాడు, ఆయన దేవుని శక్తి అయి ఉన్నాడు, దేవుని జ్ఞానమై ఉన్నాడు, దేవుని స్వరూపమై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన దేవుని యొద్దకు మార్గమై ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు ద్వారానే తప్ప ఎవడు తండ్రిని తెలుసుకోలేడు, చేరుకోలేడు. ఇది మనం ప్రకటించాలి. దీనికి ఈ జీవానికి, ఈ మార్గానికి మనం సాక్షులుగా ఉండాలి. ఆ మార్గములో మనం దేవుని శక్తిని అనుభవిస్తే నిజంగా మనం యథార్థమైన ఆరాధన చేసి సాక్ష్యం ఇస్తాం.